ఎంబికే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో తనను గెలిపిస్తే కోతుల బెడద నుండి విముక్తి కలిగిస్తానని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి విజయమ్మ మాటిచ్చారు. ప్రజలు ఆమెను గెలిపించడంతో ఇచ్చిన మాట ప్రకారం సూర్యాపేట జిల్లా నుండి ప్రత్యేక టీం సభ్యులను తెప్పించి కోతులను పట్టించి అటవీ ప్రాంతానికి తరలించింది. 2 రోజుల్లో 113 కోతులను పట్టుకుని ప్రజలకు కోతుల వల్ల కలిగే ఇబ్బందులను లేకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ విజయమ్మకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఏవైతే సర్పంచ్ అభ్యర్థి ఉన్నారో చింతలపల్లి విజయమ్మ వేణురావు గారు, ఆయన అన్న ప్రకారము కందికట్కులో నేను కానీ సర్పంచ్ గా గెలిచిన తర్వాత కోతుల బెడద లేకుండా చేస్తా అని మనకు మాట ఇచ్చిండు. కాబట్టి కట్కూరు గ్రామ ప్రజలకు ఆ మాట ప్రకారము కోతులను పట్టే వాళ్ళని పిలిపించి కందికట్కూరు గ్రామాలకు ఈ రోజు బోను సెడి చేసి కట్కూరు గ్రామం తరఫున అందరికీ ఒక 113 కోతులు ఇలా పట్టి వేరే ఎక్కడికో దూర ఫారెస్ట్ కు షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ఇలా మేము సర్పంచ్ గాని, కొత్తగా సర్పంచ్ గాని, ఉప సర్పంచ్ గాని వాళ్ళకు మేము కృతజ్ఞతగా కట్కూరు గ్రామం తరఫున మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే మా వారి నాయకత్వం. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.